మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో నిన్న అమాయక ఆదివాసీ గిరిజనుడు చనిపోయిన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూసినట్టు హైటెన్షన్ వైర్లుకి మించి ఈ చెట్ల పెంపకం జరిగింది. కానీ ఈ భూమికి అసలు రెవెన్యూ రికార్డులలో ఎవరి పేరు మీద ఉంది, అసలు దీనికి అర్హులైన వారా కాదా, ఫారెస్ట్ రికార్డులలో ఇది ఫారెస్ట్లో ఉందా లేదంటే రెవెన్యూ పట్టా ఉందా కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఏమైనా కానీ ఒక అమాయక గిరిజనుడు ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ భూమి యజమాని ఎవరైతే ఉన్నారో యజమానిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అదే కాకుండా లేబర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అమాయక వరుస గిరిజనులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ వ్యవసాయంకి ఏవైతే సుబాబుల కటింగ్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్లు ఎక్కడ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ప్రమాదకరమైన ఫలితంగా ఉన్న పరిస్థితి. ఈ కర్రలను నరికిన ప్రాంతంలో పాములు కానీ తేళ్లు కానీ పూరితమైన జీవులు జీవించే ప్రాంతం కాబట్టి, అదే కాకుండా మన కూతవెట్టి దూరంలో ఆళ్లపల్లి రేంజ్లో పులి కూడా సంచరిస్తుందన్న సమాచారం కూడా ఉంది. కానీ ఈ ప్రాంతంలో వలస గిరిజనులు వాళ్ళ జీవన ఉపాధి కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నప్పుడు కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళు స్వప్రయోజనాల కోసం వేరే యొక్క ప్రాణాలతో చెలగాట మరి వారి యొక్క శ్రమని దోచుకొని వారి యొక్క సంపాదన మీద బతుకుతున్నారు తప్ప ఈ హైటెన్షన్ వైర్లు ఇంత ప్రమాదభరితంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కటింగ్ చేయడానికి అసలు ఈ గుత్తేదారుడికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వారి యొక్క చేతివాటమే దీనికి కారణమని చనిపోయిన బాధితుడి యొక్క కుటుంబం, వారి యొక్క ఆదివాసీ సంఘాలు కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏవైనా కానీ తక్షణమే బాధితుడి కుటుంబానికి ఇప్పుడు పోస్టుమార్టం చేసి బాడీని తీసుకెళ్లారని సమాచారం అందుతుంది. కానీ ఏవైతే బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఆ బాధితుడికి రేపటికి సంవత్సరం అవుతుందట చనిపోయిన బాధితుడి వివాహమై అతన్ని నమ్ముకొని ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క జీవనోపాధి కోసం కూడా తక్షణమే ప్రభుత్వం ట్రైబల్ కమిషన్ చొరవ చూపి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంతంలో జీవిస్తున్న వారైతే వలస ఆదివాసులు కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన సంఘాలు కానీ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రంజిత్.